యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏంటో వీడిని లేపితే ఏమనుకుంటాడో. మీద పడి కరిచినా ఆశ్చర్యం లేదు. కానీ నేను ఆఫీస్కి వెళ్ళాలి. అసలే నైట్ డ్యూటీ. నేను వెళ్ళాక డోర్ అయినా వేసుకోవాలి కదా. రోహిత్, నాన్న రోహిత్, ఒకసారి లేచి కాస్త డోర్ వేసుకో బంగారు కొండ. రే రోహిత్, నిన్నేరా. రే రోహిత్, నిన్నేరా. బా ఏంట్రా నీ నస? నేను ఆఫీస్కి వెళ్తున్నాను రా. ఆఫీస్కి కదరా వెళ్ళేది. ఏదో అండమాన్ జైలుకి వెళ్ళినట్టు ఎందుకురా డిస్టర్బ్ చేస్తావు? ఎత్తబా. నేను డిస్టర్బ్ చేస్తున్నానా? కాదా మరి? ఒరే 6 నెలలైందిరా. కోడి పిల్ల మీద గద్ద వాలినట్టు నువ్వు నా మీద వాలడం ఏంట్రా? ఏంట్రోయ్? అరే, తింటున్నావు, పడుకుంటున్నావు, కానీ పని చేయాలనిపించట్లేదా నీకు? ఏంట్రా గద్దా గిద్దా అంటున్నావు? మొత్తం మింగాలని లేదా నీకు? రే, పని చేసుకోమన్నావు కూడా తప్పేంట్రా? రే, నేను నీకు ఫ్రెండ్ రా. అదే నా కర్మ. రే, ఇలాంటి చిల్లర పనులు చేయడం మన పాలసీ కాదురా. కొడితే ₹1,00,00,000 అంతే. అప్పటిదాకా నువ్వు ఉన్నావు కదరా, ఫిక్స్ అయిపోయావన్నమాట. నన్ను పోషించుకునే అవకాశం నీకిచ్చానన్నమాట. వినియోగించుకోరా ఇడియట్. బంపర్ ఆఫర్ ఇచ్చావు నాన్న. రేపు నేను మిలియనీర్ అయ్యాక ఏ మేనేజర్ గానో అసిస్టెంట్ గానో నిన్నే కదరా పెట్టుకోవాలి. అలాగే బంగారం, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నువ్వు హోటల్కి వెళ్ళి పోంచి. డబ్బులు? నువ్వు మిలియనీర్వి కదరా. అది రేపురా, ఇప్పుడు సాపాటు. తీతి భోజనానికి ఓకేరా. మరి ఫోన్లో నెట్, సిగరెట్ ప్యాకెట్? రే, ఎన్నాళ్ళు రైలా? నాకు టైం వచ్చేదాకా. టైం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ నీ గురించి అప్పులోళ్ళు మాత్రం తెగొస్తున్నారా. అందుకే డోర్ వేసుకుని బయట లాక్ వేసుకుని వెళ్ళు. ఎవ్వరు నా గురించి అడిగినా రవ్వంత ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వద్దురా. అలాగే బుజ్జి నాన్న, లోపల గొళ్ళెం పెట్టుకో. నువ్వు వెళ్ళు. అన్నా, ఇడికించి లెఫ్ట్. లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది వదినా. నిజమే గాని ఏ ఇల్లు ఏందో తెలుస్తలేదు కదా. ఏందో గీ కిరాయికున్నోళ్ళు బయటికి పోయేటప్పుడు గేట్లయ్యారు. గడికి అడుగుదాంపా. ఎక్స్క్యూజ్ మీ అమ్మా. ఏం కావాలమ్మా? ఇక్కడ ప్రసాద్ అనే అబ్బాయి ఎవరన్నారా? ప్రసాదా? పైన టెర్రస్ మీద ఉంటాడమ్మా. ఆ అబ్బాయితో ఏం పనమ్మా? ఏంలే అమ్మా, మాకు చుట్టాలైతారు.
కలిసి పోదామని వచ్చినాం. ఏంటో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. వెళ్ళండి అమ్మా. వదినా, లోకేస్ ఉంది. ఎలా? అడ్రస్ అయితే దొరికింది కదా, జరసేపు చూద్దా. ఓనని అడుగుదాంపా. అమ్మా. ఏంటమ్మా కలిసారా? రూమ్కి తాళం వేసింది. ఆఫీస్కి వెళ్ళాడేమోనమ్మా, ఈవినింగ్ వస్తాడు. అమ్మా, గీ రూమ్లో ప్రసాద్ ఒక్కడే ఉంటాడా? ఇంకెవరైనా ఉంటారా? ఎవరు ఉండరమ్మా, కానీ ఒక అబ్బాయి అయితే వస్తూ పోతూ ఉంటాడు. మంచిదమ్మా. సరే అమ్మా, సరే. షిట్. వదినా, ఓనర్ ఏమో ప్రసాద్ ఆఫీస్కి వెళ్ళాడని చెప్పింది. కానీ ఇప్పుడు టైం 9 కావస్తుంది. ఇప్పటి వరకు రాకపోవడం ఏంటొదినా? నాకు మాత్రం ఏమేరక సాన్వి. ఏదేమన్నా గాని మనం అలర్ట్గా ఉండాలి. గేన్నిగా ప్రసాద్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. మేడం, చాలా టైం అవుతుంది. ఇంకా ఎంతసేపు మేడం? గదెట్లా చెప్తాం? జర పనుంది, వెయిట్ చేయి. మా ఆవిడకి ఇంట్లో బాగాలేదు మేడం. మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్దామని వచ్చాను, కానీ మీరేమో ఇంత టైం దాకా. మీకు కలవాల్సిన మనిషి ఇంకా రాలేదయ్యా, జర ఆగరాదు. కావాలంటే ఎక్స్ట్రా పైసలు ఇస్తా కదా. సారీ మేడం, నేను ఇంటికి వెళ్ళాలి. నాకు డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను. గట్నే అన్నా, ఎక్స్ట్రా పైసలు ఇచ్చినా పోయేటప్పుడు అన్నం తినిపో అన్నా. థ్యాంక్స్ మేడం, బ్యాగ్ తీసుకొస్తాను. ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ. ఓకే. షట్, సిగరెట్స్ అయిపోయాయి. ఓ, నైట్ 9 అవుతోంది. డోంట్ వరీ రోహిత్, అప్పులు వాడెవడో కనిపించడరా. హ్యాపీగా వెళ్ళి ఓ స్ట్రాంగ్ టీ కొట్టి దమ్ము కొట్టి హ్యాపీగా రావచ్చు. వదినా, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో, చాలా నీరసంగా ఉంది. ఒక్క నిమిషం. ఇగో గిన్నె. వదినా, వాటర్ అయిపోయాయి.
బాగా దాహం వేస్తుంది. ఏదైనా షాప్కి వెళ్ళి వాటర్ కొనుక్కునిద్దామా? లే, గిడికెళ్ళి గదలొద్దు, గిన్నే ఉండాలి. ఒకవేళ ప్రసాద్ వస్తే ప్రసాద్ తోటి రోహిత్ కూడా వస్తాడేమో. సాన్వి, నువ్వు గీనే ఉండు. గీ పక్క పొంట దుకాణం ఏదైనా ఉంటుందేమో, పోయి వాటర్ బాటిల్ కొనుక్కొని వస్తా, సరేనా? హలో అమ్మా. అమ్మా సాన్వి, అడ్రస్ దొరికిందా? దొరికిందమ్మా. కానీ ప్రసాద్ అనే వ్యక్తి లేడు. ఇంటికి తాళం ఉంది, అందుకే బయట వెయిట్ చేస్తున్నాం. భగవంతుడా, ఇంత రాత్రి అయింది. ఏమైనా తిన్నావా? లేదమ్మా, తింటాను. శ్రీవల్లుందా? వాటర్ తీసుకురావడానికి వెళ్ళిందమ్మా. సరే జాగ్రత్త. అలాగే అమ్మా. సన్ని, ఇగో నీళ్ళు తాగు. ఏంటమ్మా ఇంక ఇక్కడే ఉన్నారు? అమ్మా, గది ప్రసాద్ కొరకు. అరే ఏంటమ్మా, ఇంత రాత్రయింది, ఆడపిల్లలు రోడ్డు మీద ఉంటే ఎలా? ప్రసాద్ ఇంకా రాలేదు, నైట్ డ్యూటీ ఏమో, వెళ్ళి పొద్దున్నే రండి. ఈ ఏరియా అంత మంచిది కాదమ్మా, మీరెంత మంచోళ్ళైనా చూసేటోళ్ళు అనుమానపడతారు. వెళ్ళిపోండమ్మా. వదినా, ఇప్పుడు ఏం చేద్దాం? గా ఓనర్ చెప్పింది కూడా కరెక్టే సాన్వి, రోజులు మంచిగా లేవు. చుట్టూ కూడా ఎవరు లేరు, నాకెందుకో భయంగా ఉంది. సాన్వి, ఏం కాదు, నువ్వు భయపడుకో. నిలబడలేకపోతున్నాను వదినా, కాళ్ళు లాగేస్తున్నాయి. గట్ని చాయ్ కాఫీ ఏమన్నా తాగుదూపా, మళ్ళా గిడికే వద్దాం. పనడు. సాన్వి, గడ మంది కనబడుతుండ్రు, ఏదో చాయ్ బండి ఉన్నట్టుంది. జర చాయ్ తాగి గా ప్రసాద్ గాడి ఇంటికి అడుకోదాం, నాడు. వదినా, రోహిత్. వదినా, రోహిత్, అతని రోహిత్. రోహిత్! శాన్వి,
రోహిత్ ఆగు. రోహిత్ 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 ఆగు. రోహిత్ రోహిత్ ఆగు. సన్వి సన్వి ఏమైంది? నా వల్ల కాదు వదినా, నేను పరిగెత్తలేను. సన్వి రోహిత్ నా కడుపులో బిడ్డ వదినా. సరే నువ్వు ఈయనే ఉండు. ఇక తీసుకో, నేను వస్తా. ఈయనే ఉండు. అమ్మ శాన్వి నా అడ్రస్ తెలుసుకుని ఇక్కడ దాకా వచ్చిందంటే నన్ను మళ్ళీ బాధ్యత పోషణ అనే రొంపులోకి దింపుతుంది. దాన్ని కంటపడకూడదు. అమ్మో టైగర్. శాన్వి 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 వదినా ఏడిపోయాను. నేనెంత టెన్షన్ పడ్డాను ఎరకనా. సారీ వదినా. ఏమైనా తిందామని. నమ్మకుందా నీకు? రోహిత్ గాడి కంటపడి పారిపోయిండు. ఈ టైంలో నీకెట్లా ఆకలైంది? నా కోసం కాదు.
ఫోన్ చేసిండు. ఫోన్ చేసేసరికి రోహిత్ తప్పించుకొని పారిపోయిండు.